గడ్డిపోచ విలువెంత? చివరికి మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యం తెలుసుకున్నట్లే. అసలు జీవితానికరమేమై ఉంటుంది? మానవుడు ఈ ప్రశ్నని వేసే అవసరం రావడమే జీవితానికేదో అర్థం ఉందనుకోడానికి తార్కాణం. అర్జం లేదని ఇతరులు రుజువు చేస్తే మనం అంగీకరించలేము. ఆ నిరూపణ మన తార్కిక జ్ఞానాన్ని వెక్కిరించి ధ్వంసం చేస్తుంది. అది మానవుడు సహించలేడు. జీవితానికర్థం లేదన్న నిర్వచనానికి అసలే అర్థం లేదు. కాని దాన్ని మనంతట మనమే రుజువు చేసుకుంటే సృష్టి అంత భయంకరంగా ఉండకపోవచ్చు. సృష్టికి ఇతరులు కలిగించిన అర్థాలని మనం అంగీకరించలేము. మనం కనుక్కుని ఎముకలలో జీర్ణించుకున్న అర్థాలని ఇతరులకి చెప్పలేము. ఇతరులతో సంపర్కము వదులుకొని ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యథార్థం అని నమ్మి సమాధానపరుచుకోవడం సంఘంతో నిమిత్తం ఉన్న మనిషికి చేతకాదు. కాబోలు చరిత్ర కట్టుకున్న ప్రాచీన పునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరికి మిగిలేదేమిటి? చివరికి మిగలడం పడమటి ఆకాశంలో సూర్యుడు ఎర్రగా ఆవులించి మరో ప్రపంచంలో మూర్చిల్లిపోతే మిగిలినవి పగటిని వదలలేక రాత్రిని వెతుక్కునే మత్తు మేఘాలు, నక్షత్రాలు భయంతో మెరుస్తున్నాయి. కాలవతోకని త్రిప్పుకుంటున్న నల్లత్రాచుల వంకర తిరిగి దూరంగా అంతర్ధానమైంది. ఆకాశం కేసి చూస్తూ ఒడ్డున గడ్డిపోచల మధ్య దయానిధి నవ్వుకున్నాడు. గడ్డిపోచని తెంపి చిటికెన వ్రేలికి చుట్టుకున్నాడు. గాలికి భయపడుతూ దగ్గరగా జరిగి తలకాయ లంచుకున్న గడ్డిపోచలపై అతడు పడుకున్నాడు. గాలికి చొక్కా కాలర్ కదిలి చెవులో చక్కిలిగింత పెడుతోంది. శరీరాన్ని ఆవరించుకున్న గాలి అందమైన అల్పానుభవం. శరీరం దాహంతో వికసిస్తుంది. రక్తాన్ని లేపి కొత్త దోవలు తీయిస్తుంది. గాలి ఇంద్రియాలు మైకం చెందుతాయి. చర్మ లోపలి భాగాన్ని పైకి తెచ్చుకుంటుంది. గుండెలు లయ తప్పి మళ్ళా తేరుకుంటాయి. కళ్ళు చూడడం అనుకుని దర్శిస్తాయి. పడమటి ఆకాశంలో పూకుంటున్న పండ, రాత్రి వెదకటం విరమించుకున్న మేఘాలు, భయం లేకుండా మెరుస్తున్న నక్షత్రాలు తోకని త్రిప్పడం మానుకున్న నల్లత్రాచుల్లా నిశ్చలత్వం పొందిన కాలువ, పవిత్రంగా కదులుతున్న గడ్డపోచలు మూగ భక్తితో ప్రశాంతం చెందిన ప్రకృతి, తను అన్ని ఏకమైపోయి ఒక్కసారి చైతన్యం పోగొట్టుకొని ప్రపంచంతో నిమిత్తం లేకుండా ఉండిపోయాయి. కాలం, స్థలం, ఉనికి, లేమి, అంతం, అనంతం ఈ ద్వంద్వాలిక లేవు. పొద్దోయింది ఇంటికి రాండి, బాబుగోరు కాలం, పొద్దు, స్థలం, ఇల్లు ఈ ద్వంద్వాలెక్కడికి పోతాయి? లేచి కూర్చున్నాడు దయానిధి. ఇల్లా ఎక్కడనుంచి నారయ్య? అవును, ఇంటికి తోలుకెడుతుండానండి. లెగండి పోదాం, అమ్మగారు మీకోసం చూస్తుంటారండి. దయానిధి లేచి చొక్కా దులుపుకున్నాడు. గడ్డి పోచని త్రెంచి కాలువలో పారేశాడు. మధ్యాహ్నం మీరొచ్చేసిన తర్వాత ఇంటికాడ పెద్ద గొడవ జరిగిందండి. అయ్యగారు, అన్నయ్యగారు తగూలాడుకున్నారండి. అమ్మగారుంటే నే ఉండను. అమ్మగారన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి ఈ కొంపలో అన్నారండి అన్నయ్యగారు. అమ్మగారిని అయ్యగారు కేకలేశారండి. అన్నయ్యగారు, భూలక్ష్మగారు 5 గంటల బండికెళ్ళిపోయారండి. భూలక్ష్మ గారొచ్చిన తర్వాత అన్నయ్యగారు మరీ తొందర. దయానిధి మాట్లాడలేదు. నారయ్య నమ్మకస్తుడే. తన చిన్నప్పటినుంచి అతను వాళ్ళింటిలో పనిచేస్తుండడం వల్ల ఇంటి గొడవలు అతనికి తెలిసినా ఫరవాలేదు. కాని అతనితో ఇవన్నీ ముచ్చటించటం చిన్నతనంగా తోస్తుంది. ప్రమూ, నారయ్య, నువ్వింటికెళ్ళు, నే కాసేపుండి వస్తాగా ఎ జోకోగడి తిండం. అమ్మగారు, మీరు మధ్యాహ్నం కాఫీ కూడా తాగలేదని కంటతడి పెట్టుకొని ఎక్కడున్నారో కొంచెం చూసి తొందరగా ఇంటికి తీసుకురమ్మని చెప్పారండి. మీరు పొద్దునాలే ఎందుకొచ్చారండి? కామాక్షి కూతురు ఊర్నించి ఇంకా రాలేదు గదాండి. అదా అతనికి ఈ విషయం ఎట్లా తెలిసిందో దయానిధికి అర్థం కాలేదు. ఆలోచించడం మొదలుపెట్టాడు. కామాక్షి చెప్పి ఉండొచ్చు, లేకపోతే అమ్మే చెప్పిందో. నారయ్య, అయితే ఊర్నించి ఎప్పుడొస్తుందిట? సరేలే, నువ్వెళ్ళు, నేనలా షికారెళ్ళి ఓ గంటలో వస్తానని చెప్పు. ఒక పడకుత్యం ఆ డించడంతో తం ప్రపంచల. నారయ్య దూడ పలుపు నడుంకి చుట్టి పాగాలోంచి చుట్ట తీసి ముట్టించాడు. అయితే అబ్బాయిగారు, మీకు కోపం రాదా?